ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. 2 Corinthians chapter 5 verse 1 to 10 we will read together. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదని నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచు ఉన్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న గోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలిను. ప్రియులరా, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటంటే, నేను మీకోసం వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా నా కోసం వాక్యం కొంచెం గట్టిగా చదవాలి. ఇది మై కైండ్ రిక్వెస్ట్. మనం చదువుకున్న 10 వచనాలలో ఇంకొన్ని వచనాలు చదువుతాం మనం, అప్పుడు దయచేసి కొంచెం గట్టిగా చదవమనేది నా రిక్వెస్ట్ మీకు. మనం చదువుకున్న 10 వచనాలలో కొన్ని గంభీరమైన సంగతులు, కొన్ని ఆసక్తికరమైన సంగతులు మనం చూస్తున్నాం. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనది శాశ్వతమైన నివాసం పరలోకమందు మనకున్నది అన్నది ఎంతో ఎంతో ఇష్టమైన మాట. మనకు పరలోకంలో మనకు నిత్యమైన నివాసం ఉంది. మరొక మాట మనం చూస్తే, ఆయన మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించాడు. 5వ వచనంలో మనం చూస్తున్నాం. 9వ వచనంలో మరొక మంచి మాట ఉంది. ఏంటంటే, దేహమందు ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టమై ఉండాలని మనం మిగుల అపేక్షించుచున్నాము. అలాగే మరొక మాట 10వ వచనంలో ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రియులరా, ఈ మాటలు మధ్యలో 6వ వచనంలో ఒక మాట ఉంది. దాని మీద ఈరోజు మన యొక్క దృష్టిని ఉంచుతాం. అదేంటంటే, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. అంటే వెలిచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే మనం నడుచుకున్న బద్దులమై ఉన్నాము అని అర్థం వస్తుంది. ఈ వచనంలో మనం గమనిస్తే 2 రకాల నడకలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే, వెలిచూపును బట్టి నడుచుకునే నడక ఉంది, విశ్వాసాన్ని బట్టి నడుచుకునే నడక కూడా ఉంది. దేవుని వాక్యంలో మనం ఇంగ్లీష్ వర్షన్స్ లో ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయబడింది. కేజీ వర్షన్ లో ఏముందంటే, ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఉంది. మరొక వర్షన్ లో ఏముందంటే, ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై ఎక్స్టర్నల్ అపియరెన్స్ అని ఉంది. వి వాక్ బై ఫెయిత్ బట్ నాట్ బై ఎక్స్టర్నల్ అపియరెన్స్ అని ఉంది. ఇంకొక వర్షన్ లో ఏముందంటే, ఐ రెగ్యులేట్ మై కండక్ట్ బై ఫెయిత్ బట్ నాట్ బై విజిబుల్ ఎంజాయ్మెంట్స్ అని ఉంది. అంటే లోకానుసారంగా ఎక్స్టర్నల్ అపియరెన్స్ ని బట్టి, లోకానుసారంగా మనుషులు జరిగించే వాటిని బట్టి, మనుషులు ఎన్నుకునే వాటిని బట్టి నడుచుకునే నడకుంది. అది విజిబుల్ ఎంజాయ్మెంట్స్ ని బట్టి, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ని బట్టి, సహజంగా ఒక 99% మనుషులు కోరుకునే దాన్ని బట్టి నడుచుకునే నడక. రెండోది విశ్వాసంతో నడుచుకునే నడక. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క ఆజ్ఞలను ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాగ్దానాలను ఆధారం చేసుకొని, ఆయన ఏర్పరిచిన క్రమమును ఆధారం చేసుకొని నడుచుకునే నడకుంది అని మనం గ్రహించుకుంటున్నాం. ప్రియులరా, ఇప్పుడు వెలిచూపును బట్టి నడుచుకునే నడకం గురించి మనం ఆలోచించేద్దాం. వెలిచూపును బట్టి నడుచుకుంటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో ప్రభువారు అనేకమైన ఉదాహరణలు అనేక తరాలలో రాయిస్తూ వచ్చారు. ఏమేం జరుగుతూ వచ్చిందో. వెలిచూపును బట్టి నడుచుకునే వ్యక్తి దేవుడు తనకి అనుగ్రహించినవన్నీ కోల్పోతాడు, దేవుడు తనకి అనుగ్రహించినవన్నీ పోగొట్టుకుంటాడు అని మనం చూస్తాం. ఆదికాండం, దీనికోసం ఒక లోతు జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం
10 నుంచి 12 వచనాలు చదువుకుంటాం. మీరు దయచేసి గట్టిగా చదవాలన్నది నా రిక్వెస్ట్ మీకు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకి యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాహాము కనాన్‌లో నివసించెను. లూతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలోను కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ప్రియులారా, వెలిచూపుని బట్టి నడుచుకోవటానికి ఒక ఉదాహరణగా ఈ వచనాల్లో మనం లోతును చూస్తాం. ఏం చేశాడంటే ఈయన కన్నులెత్తి ఆ యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. దాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వైపుగా ప్రయాణం చేశాడు. ఆ విధంగా అబ్రాహాముకి వేరైపోయాడు. కాబట్టి వెలిచూపుని బట్టి నడుచుకునే వ్యక్తి, వెలిచూపుని బట్టి సంగతుల్ని జరపాలని ప్రయత్నించే వ్యక్తి ఈ విధంగా వేరైపోతాడు. సంఘ సహవాసానికి, దేవుని సన్నిధికి వేరైపోతాడు అని మనం చూస్తున్నాం. మనకు తెలుసు ఇక లోతు ఆ విధంగా కన్నులతో చూచి తను ఏర్పరచుకొని ఆ ప్రాంతం అంతటిని అక్కడికి ప్రయాణం చేసి ఆ విధంగా వేరైపోయిన తర్వాత ఏం సాధించాడు అంటే నేనేం సాధించలేదు. దేవుడిచ్చింది కోల్పోయాడు. అబ్రహాంతో సహవాసం కోల్పోయాడు. ఆ తర్వాత కాలంలో తన యొక్క భార్యను కోల్పోయాడు. తన యొక్క బిడ్డలు అపవిత్రతలోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. తన యొక్క పశువుల కాపర్లు, ఆస్తులు, దాసులు అంతా కూడా బూడిదైపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న మొదటి భాగం ఏంటంటే వెలిచూపును బట్టి మనం నడుచుకోరాదు. వెలిచూపును బట్టి మనం నడుచుకోజాలము. ప్రత్యేకంగా వెలిచూపును బట్టి మనం 3 ఏరియాల్లో నడుచుకోవద్దు. అవేంటంటే కుటుంబ జీవితంలో వెలిచూపును బట్టి నడుచుకోవద్దు. వర్క్ ప్లేస్‌లో వెలిచూపును బట్టి నడుచుకోవద్దు. ఎక్స్‌టర్నల్ అపియరెన్స్‌ని బట్టి, విజిబుల్ ఎంజాయ్‌మెంట్స్‌ని బట్టి, మన చుట్టూ మనుషులు జరిగించే వాటిని బట్టి, అన్‌బిలీవర్స్ జరిగించే వాటిని బట్టి మనం నడుచుకోవద్దు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ విధంగా ప్రణాళికలు వేసుకోవద్దు. ఆ విధంగా మనం ఆలోచనలు చేయొద్దు అని మనం చెప్పబడుతూ ఉన్నాం. కుటుంబ జీవితంలో వెలిచూపును బట్టి నడుచుకుంటే, కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన వారిని మనం దేవునిలోనికి నడిపించలేమని ఎన్నో ఉదాహరణలు మనం దేవుని వాక్యంలో చూస్తాం. మా గ్రామంలో నాకు తెలిసిన ఒక విశ్వాసి ఉన్నాడు. 60 సంవత్సరాల వయసు, ఇప్పుడు ఆయనకి 60 సంవత్సరాల పైనుంటాయి. నేను పుట్టినప్పటి నుంచి క్రమంగా ప్రతి వారం సంఘానికొస్తాడాయన. ఆయనతో పాటు అనేకులొస్తారు. వాళ్ళ బిడ్డలు రక్షించబడ్డారు గానీ, ఈ పేరు పొందిన విశ్వాసి, పేరు మోసిన విశ్వాసి 60 సంవత్సరాలపై ప్రతి వారం వచ్చి క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, గట్టిగా ప్రార్థనలు చేసే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, ఇంకెక్కడైనా ప్రార్థన జరిగితే అక్కడికి కూడా పోయే వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క 2 కుమారులు ఇప్పటికీ లోకంలో ఉన్నారు. దేవునికి లోబడటం లేదు. దేవున్ని అంగీకరించడం లేదు. దేవుని యొక్క అధికారం కిందకి రావటం లేదు. కారణం ఏంటంటే, పైకి విశ్వాస జీవితం జీవిస్తున్నప్పటికీ, పైకి విశ్వాసిగా పేరు పొందిన వెలిచూపును బట్టి నడుచుకునే ఆ హార్ట్ అనేది, ఆ మనసనేది లోపల ఉండిపోయే అవకాశం ఉంది అని అర్థమైతుంది స్పష్టంగా. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ 60 సంవత్సరాల పైగా విశ్వాస జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, సొంత సహోదరులకి డబ్బులు వడ్డీకిస్తాడు. సొంత సహోదరులకు డబ్బులు కొట్టిచ్చే వ్యక్తి యొక్క హృదయంలో ఏది మొదటి భాగంలో ఉందో చెప్పొచ్చు గదా! ఏది మొదటి భాగంలో ఉంది తన యొక్క హృదయంలో? ధనం మొదటి భాగంలో ఉంది. ప్రభు ఏం చెప్పాడు? మీరు సిరిని గాని, ప్రభువుని గాని ఎవరినైనా ఒకరిని సేవించగలరు అని ఉంది. తిమోతి పత్రికలో కూడా ఒక మాట ఉంది, మనం చూద్దాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుంటాం. కొంతమంది చదవట్లేదు. దయచేసి చదవాలి మీరు. మొదటి తిమోతి 6, 9, 10. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొండ్రి. ప్రియులారా, విశ్వాస జీవితాన్ని కొనసాగుతూ ఉండగా ఈ యొక్క ధనాశలు మనకి హృదయంలోకి చేరి వాళ్ళు తమను తామే పొడుచుకున్నారు. ఎవరు వచ్చి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం నుంచి తొలగించలేదు. వాళ్ళే తమ యొక్క ఆత్మీయ జీవితం నుంచి తొలగించుకున్నారు. తమను తామే పొడుచుకున్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి కుటుంబ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబ సభ్యుల ముందు వెలిచూపుని బట్టి నడుచుకోవద్దు. ఎక్స్టర్నల్ అపియరెన్స్ ని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. విజిబుల్ ఎంజాయ్మెంట్స్ ని బట్టి, లోకానుసారంగా జరిగించే విషయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. మనం విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలని ఉంది. దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలని ఉంది. దేవుని మీద ఆధారపడి నడవాలని ఉంది. వర్క్ ప్లేస్ లో మనం చూసినట్లయితే 3 ప్లేస్‌లో మనం వెలిచూపుని బట్టి నడుచుకోవద్దని చెప్పబడుతున్నాం. మొదటిగా కుటుంబ జీవితంలో
మనం కానీ వెలుచుని బట్టి నడుచుకుంటే ప్రభు ఇచ్చిన వారిని రక్షణలోకి మనం నడిపించుకోలేం. మొదటిది. రెండవది, వర్క్ ప్లేస్‌లో మనం వెలుచూపుని బట్టి నడుచుకోవద్దు. వర్క్ ప్లేస్‌లో మన చుట్టూ ఎంతో ప్రెషర్ ఉంటుంది. ఎంతో స్ట్రెస్ ఉంటుంది. అయినప్పటికీ మనం వెలుచూపుని బట్టి నడుచుకోరాదు. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 6వ అధ్యాయం 14-18 వచనాలు లేక 16 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 14-16 వరకు చదువుకుంటాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడివి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. పిల్లరా, మనం వర్క్ ప్లేస్ లో వెలుచూపుని బట్టి నడుచుకోవద్దు. మనతో ఉన్న వారితోటి జతకట్టి లోకానుసారంగా మనం జీవించవద్దు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాం. ఎందుకంటే వెలుచూపుని బట్టి నడుచుకున్నప్పుడు మనకు వర్క్ ప్లేస్ లో తప్పకుండా మన యొక్క సాక్ష్యాన్ని కోల్పోతాం. తప్పకుండా మనకి ప్రభు అనుగ్రహించిన రక్షణను చూపించలేము. నిశ్చయంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఏమాత్రం కూడా ప్రభావవంతంగా ఉండదు అని మనం ఇక్కడ గ్రహించుకుంటున్నాం. నేను ఒకసారి వర్క్ చేసేటప్పుడు ఈ విధంగానే వెలుచూపుని బట్టి నేను నడుచుకోసాగాను. చాలా నెలల పాటు వాళ్ళతో కలిసి నేను ఈ వెలుచూపుని బట్టి ఏమాత్రం కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, ఆయన అధికారానికి లోబడకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకుంటే అలా లోకానుసారంగా కొంత పాపం అందులో వచ్చినా కూడా నేను ఆ విధంగా చేస్తూ వచ్చాను. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, నాకు ఈ వేలుకి ఈ వేలు చాలా పెయిన్‌ఫుల్ గా ఉండేది ఆ దినాల్లో. 2020 నేను చెప్తుంది కరోనా సమయంలో. 2020లో జరిగిన సంఘటన ఇది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది ఈ ఫింగరు. ఎలా అంటే పైకి తోలలేను, ఈవెన్ గ్లాస్ కూడా పట్టుకోలేను. ఈవెన్ అన్నం తింటానికి కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. సంఘానికి కొంతవరకు దూరం అయిపోయాను. లోకానుసారంగా వాళ్ళతో కలిసి సమయమంతా వృధా అవుతూ ఉంది వాళ్ళతో కలిసి. ఈ పెయిన్ కో ఈ ఈ పెయిన్‌ని కంట్రోల్ చేసుకోవటానికని చాలా టాబ్లెట్స్ వాడేవాడిని. కానీ పెయిన్ తగ్గేది కాదు. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి సార్ ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా ఈ పెయిన్ తగ్గటం లేదు. చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే, "ఏం చేద్దాం?" అన్నాడు. "స్కాన్ చేద్దాం సార్" అన్నా. స్కాన్ స్కాన్ తీసి పెట్టాను స్కాన్. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ చూస్తే అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి బాబు ఫింగర్‌లో. ఏమి ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పేసి అన్నా. నేను ఎన్ని టాబ్లెట్‌లు వాడినా పోవట్లేదు. ఎంత స్కాన్‌లో కూడా అది బయటపడట్లేదు. ఏమై ఉంటదని ఆలోచిస్తుంటే, ఎప్పుడో క్వైట్ టైమ్‌లో చదువుకున్న వాక్యం ఇది. "నువ్వు వెలిచూపుని బట్టి నడుచుకుంటున్నావు కాబట్టి నీకు వేలు నొప్పి వచ్చిందని" లోపల లోపల ఎక్కడో స్వరం లాంటిదో, నడిపింపు లాంటిదో వస్తుంది. వెలిచూపుని బట్టి నడుచుకుంటున్నావు కాబట్టే నీ వేలు నొప్పి. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ టాబ్లెట్ వాడినా, ఆ సిలువ పట్టిన టాబ్లెట్ నువ్వు ఎయ్యమన్నా నీకు తగ్గదు అని లోపల బయలుదేరుతుంది. పాపాన్ని ఒప్పుకున్నాను. ప్రభువా, నేను సమయాన్ని వృధా చేస్తున్నాను వీళ్ళతో కలిసి, నన్ను క్షమించండి. ఈ నొప్పి నుంచి చాలా పెయిన్‌ఫుల్. ప్రతిదానికి ఇదే అవసరం. ఈ హ్యాండ్, ఈ ఫింగర్సే అవసరం. ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు ప్రభు సాయం చేశారు. వర్క్ ప్లేస్‌లో మనం వెలుచూపుని బట్టి నడుచుకోరాదు. కుటుంబ జీవితంలో వెలుచూపుని బట్టి నడుచుకోరాదు. సంఘ జీవితంలో కూడా వెలుచూపుని బట్టి మనం నడుచుకోరాదు. మూడవదిగా సంఘ జీవితంలో మనం వెలుచూపుని బట్టి నడుచుకోరాదు. సంఘంలో ప్రభు మనల్ని సంఘానికి తీసుకొచ్చినప్పుడు సంఘస్థులతోటి మనము లోకానుసారమైన విషయాలు మాట్లాడటానికి మనం ఆదేశించబడటం లేదు. కాబట్టి అవిశ్వాసపు మాటలు, దేవుని మీద ఆధారపడని మాటలు, దేవుని వైపుకు నడిపించని మాటలు, దేవుని యందు బలపరచలేని మాటల్ని మనం మాట్లాడకూడదు. నాకు బాగా గుర్తుంది. ఒకసారి ప్రభువు నన్ను హైదరాబాద్‌కి దూరంగా జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘాలు లేవు. నేను చాలా రోజులు సంఘం కోసం ఆ ప్రాంతంలో వెతికితే ప్రభు నాకు ఒక చిన్న సంఘాన్ని చూపించారు. ఆ సంఘానికి నేను వెళ్తూ ఉండేవాడిని జాబ్ అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారము. వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళ యొక్క క్రమం గాని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ గాని, టైమింగ్స్ గాని, వాళ్ళ యొక్క ప్రేమ గాని చాలా బాగా నచ్చింది. కొన్ని వారాల తర్వాత నాలోకి ఏం దూరిందో తెలియదు. ఇక నేను క్రమంగా నెగెటివ్ టాకర్‌గా మారిపోయాను. మొదట్లో బాగానే ఉన్నాను. తర్వాత మరి నాలోకి ఏమొచ్చిందో తెలియదు. నేను అనుకుంటున్నాను బాగా ఒక దురాత్మ ఏదో దూరింది నాలో. దేవుని అవిధేయత కనబరచడం వల్ల అనుకుంటున్నాను నేను. ఇక నేను ఆ సంఘం యొక్క యాక్టివిటీస్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, సంఘం యొక్క టైమింగ్స్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా,
సంఘం యొక్క లీడర్షిప్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నా, అసలు ఆ సంఘం ఏది చేస్తున్నా నెగిటివ్ గా మాట్లాడుతున్నా. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, నన్ను ఆ జాబ్‌లో నుంచి వాళ్ళు తీసేశారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ యథావిధిగా సంఘానికి హాజరైతే ప్రభువుని అడిగాను. ప్రభు అసలు నేను ఎందుకెళ్ళాను? ఎందుకు వాళ్ళు నన్ను తీసేశారు? మళ్ళీ ఇక్కడ వెనక్కి ఎందుకు వచ్చానంటే, స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు ప్రభువు నాకు చూపించిందేంటంటే, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు సంఘస్థులతోటి నెగెటివ్‌గా మాట్లాడటం స్టార్ట్ చేశావు. దానివల్ల వేరే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా కలుషితం అవ్వటం ప్రారంభమైంది. వాళ్ళు కూడా ఆత్మీయంగా బలహీనం అవుతున్నారు కాబట్టి, నీ ప్రాణాన్ని తీయకుండా జావును మాత్రమే తీశా సంతోషపడు అనే ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. ప్రియులారా, సంఘ జీవితంలో వెలిచూపుని బట్టి మాట్లాడొద్దు. సంఘ జీవితంలో నీకు నచ్చింది, తోచింది వెర్రిగా లోకానుసారంగా, బుద్ధిహీనంగా మాట్లాడొద్దు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఏమంటుంది వాక్యము? వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే మనము నడుచుకొనుచున్నాము. వెలిచూపుని బట్టి నడుచుకుంటే ఫ్యామిలీ లైఫ్‌లో బిడ్డల్ని దేవునిలోనికి నడిపించలేము. ఒకటి. రెండవది వర్క్ ప్లేస్‌లో మనుషులు మన యొక్క సాక్ష్యాన్ని చూడలేరు. మూడవది సంఘంలో ప్రభు యొక్క మనసుని మనం, ప్రభు యొక్క ఆత్మని బాధ పెట్టేవారిగా ఉంటాం. ఇది ఈ వచనంలో ఉన్న మొదటి భాగం. ఈ వచనంలో ఉన్న రెండో భాగానికి ఇప్పుడు మనం వెళ్దాం. ఏంటంటే, మనం గాని విశ్వాసం వల్ల నడుచుకుంటే సమస్తాన్ని కాపాడుకుంటాం. సమస్తాన్ని రక్షించుకుంటాం. దేవుడు మనకు దయచేసిన వాటన్నిటిని మనం కాపాడుకుంటాం. మనం రక్షించుకుంటాం అన్నది రెండో వచనంలో వచనం యొక్క రెండో భాగంలో మనకు అర్థమవుతుంది. దీనికోసం మనం మొదటి సమూయేలు 30వ అధ్యాయం 1-6 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1-6 వచనాలు. ఫస్ట్ శామ్యూయల్ 30, 1-6 వి విల్ రీడ్ టుగెదర్. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. 19వ వచనం కూడా చూడండి దయచేసి. 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. పిల్లరా, విశ్వాసం బట్టి నడుచుకుంటే దేవుడు అనుగ్రహించి వాటిని అన్నిటిని కాపాడుకుంటామని దేవుడే రాయించాడు. అనేక సందర్భాలు ఉన్నాయి. విశ్వాసంతో రియాక్ట్ అయిన వాళ్ళు దేవుడు వారికి అనుగ్రహించి వాటన్నిటిని కాపాడుకున్నారు దేవుని మీద ఆధారపడి. ఇప్పుడు కుటుంబ జీవితంలో, వర్క్ ప్లేస్ లో, సంఘంలో కూడా ఇది జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది. రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అవేవో కల్పిత కథలు కాదు. కుటుంబ జీవితంలో విశ్వాసం బట్టి నడుచుకుంటే తప్పకుండా దేవుడు అనుగ్రహించిన బిడ్డల్ని, దేవుడు అనుగ్రహించిన పిల్లల్ని తప్పకుండా దేవునిలోకి నడిపించుకోవచ్చు. మా నాన్నగారికి 60 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఆయనకి మేము ముగ్గురం పిల్లలం. మా అన్నయ్య, అక్క, నేను ముగ్గురం ఉంటాం. మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఉదయాన్నే 4:30కు లేస్తాడు. కొన్ని వాక్యాలు చదువుతాడు, మోకరించి ప్రార్థించుకుంటాడు. మమ్మల్ని ఎవరిని పిలవడు ప్రార్థన చేసుకోండి అని. ప్రార్థన చేసుకుంటాడు, ఆయన వాక్యం చదువుకుంటాడు. పగలంతా పొలంలో పనిచేస్తాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ బైబిల్ తీసి మళ్ళీ వాక్యాలు చదువుతాడు. 1-2 పాటలు పాడతాడు. మళ్ళీ ప్రార్థన చేస్తాడు. సాయంత్రం పూట మమ్మల్ని పిలుస్తాడు. మేము వెళ్ళే వాళ్ళం కాదు రక్షించబడక మునుపు. ఈ రోజుకి ఆయన యొక్క క్రమం అదే. ఉదయం 4:30కు లేవాలి, క్వైట్ టైం చేయాలి, పక్కన పెట్టి పనులు చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టాలి, ఎవరు వచ్చినా రాకపోయినా చేయాలి. ఈ విధంగా ఉన్న ఆయన యొక్క విశ్వాసపు నడకను బట్టి ప్రభువారు మొదట మా అమ్మని రక్షించారు. నా యవ్వన కాలంలో నేను చూస్తూ వచ్చాను. మా అమ్మని రక్షించబడిన తర్వాత ప్రభువారు మా అక్కని రక్షించాడు. ఆ తర్వాత మా అన్నయ్యని రక్షించాడు. చివరాఖరులో నన్ను రక్షించాడు. ఒక వ్యక్తి విశ్వాసంతో నడిస్తే ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ ప్రభు రక్షిస్తాడు. రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఏదో కల్పిత కథలు కాదు.
కాబట్టి నువ్వు విశ్వాసంతో నడుచుకుంటే ప్రభు నీకు ఇచ్చిన బిడ్డలను తప్పకుండా ఆ మనుషుల్ని రక్షణలో నడిపిస్తాడు. ఇది మొదటిది. రెండవది, వర్క్ ప్లేస్‌లో మనం విశ్వాసంతో నడుచుకుంటే తప్పకుండా మన చుట్టూ ఉన్నవారు ప్రభువుని చూస్తారు. తప్పకుండా నీ చుట్టూ ఉన్నవారు ప్రభువుని చూస్తారు. నువ్వు ఒక్కడివి గాని విశ్వాసంతో వెలిచూపు వలన కాక విశ్వాసంతో నువ్వు నడుచుకుంటే 100% నువ్వు చేసే వర్క్ ప్లేస్‌లో బిడ్డలు ప్రభువుని చూస్తారు. వాళ్ళు రక్షించబడతారా? నువ్వున్న సమయంలోనే రక్షించబడతారా? నీ ద్వారానే రక్షించబడతారా అన్నది కాదు ప్రాముఖ్యం. కానీ విత్తనాలైతే నాటబడతాయి. వాళ్ళ హృదయాల్లో వాక్యం అయితే విత్తబడుతుంది. నీ ప్రవర్తన గుర్తుండిపోతుంది. ఏదో ఒక సమయంలో వాళ్ళు దాని ద్వారా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. నాకు బాగా గుర్తు, ప్రభువారు నన్ను ఒక కాలేజ్‌కి లెక్చరర్‌గా తీసుకెళ్ళినప్పుడు చాలా లీజర్ టైమ్స్ ఉండేవి నాకు. ఓన్లీ ఒక 2, 3 క్లాసెస్ ఉండేవి. మిగిలిన టైం అంతా ఫ్రీ ఉండేది. అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే క్రిస్టియన్స్ ఎవరు లేరు. ఓన్లీ ఒక క్రిస్టియన్, ఆయన కూడా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నారు అని చెప్పి నాకు తెలిసింది. సరే, నేను ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఈ లీజర్ టైమ్ అంతా నేను ఏం చేసేవాడినంటే, మన ఈహవ్ యొక్క ఆడియో మెసేజ్‌లు వినటం, బైబిల్ చదవటం, ఈ లీజర్ టైమ్‌లో ఏదన్నా కాలేజ్ వాళ్ళు వర్క్ ఇస్తే ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని, ఒక ఒక ప్రేయర్ బుక్ ఉండేది. ఆ ప్రేయర్ బుక్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆ లిస్ట్‌లు డే వైస్‌గా ఉండేవి. ఈరోజు వీళ్ళ కోసం, ఈరోజు వీళ్ళ కోసం అని ఉండేది. వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఈ లెక్చరర్ వచ్చాడు. ఈ ఈ ఈ క్రిస్టియన్ వచ్చాడు ఒకరోజు నా దగ్గరికొచ్చి, "సార్, నేను కూడా క్రిస్టియన్‌ని" అని అన్నాడు. సంతోషం అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడం తర్వాత మొదట నాకు కొన్ని డౌట్లున్నాయి, చెప్పాలి మీరు అని చెప్పేసి అన్నాడు. "చెప్పండి సార్, చెప్తా" అని చెప్పేసాను. తెలిసినవి చెప్తా, తెలియనివి చెప్పను అని చెప్పేసాను. ఆయన ఏమన్నాడంటే, ప్రాక్టికల్‌గా క్రిస్టియానిటీని మన లైఫ్‌లో మనం ప్రాక్టికల్‌గా మనం అప్లై చేయగలమా? పాటించగలమా? యేసుక్రీస్తు ప్రభువు కొన్నవే చెప్పిన అవన్నీ మన జీవితంలో 100% పాటించగలమా అన్నది ఆయన ప్రశ్న. నేనన్నాను, ప్రభు యొక్క కృపను బట్టి 100% మనం పాటించగలం సార్. ప్రభు కృప ఉంటే, నువ్వు సొంతగా నేను సొంతగా అంటే కాదు, కదలదు బండి. ప్రభు గాని మనకి కృపనిస్తే పాటించగలం అని చెప్పేసి అన్నా. ఈయన ప్రతి 2 రోజులకి, 3 రోజులకి రావటం, నన్ను పరీక్షించటం, నేనేం చేస్తున్నానో చూడటం, నేను ఎలా మాట్లాడుతున్నా, అది వుమెన్స్ కాలేజ్. నేను వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా చూడటం, పరీక్ష చేయటం, ఏదో పెద్ద స్కాలర్ లాగా ఆలోచించుకుంటూ ఇంటికి పోవటం. రావటం, నన్ను టెస్ట్ చేయటం, ఆలోచించుకుంటూ ఇంటికి పోవటం. కొన్ని నెలలు ఇలానే చేశాడు. కొన్ని నెలల తర్వాత వచ్చి ఒకరోజు ఉదయం పూట, "సార్, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నా" అన్నాడు. బాప్తిస్మం తీసుకోలే అప్పటి వరకి. మంచి బిలీవర్స్ ఫ్యామిలీ, పేరెంట్స్ మంచి బిలీవర్స్. బాప్తిస్మానికి లోబడల. లోబడితే ఆయన ఏదో కోల్పోతారని ఎవరో చెప్పారంట ఆయనకి. అది పాసిబుల్ అవ్వదు లైఫు, ఉన్నది కూడా పోతది అన్నట్లుగా ఎవరో చెప్పారు ఆయనకి. కాబట్టి బాప్తిస్మానికి కూడా లోబడిన వ్యక్తి వచ్చి కొన్ని నెలల తర్వాత, "సార్, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను." "ఏం జరిగింది సార్? మీరు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు? ఎలా వచ్చారు? ప్రభు ఎలా వాక్యం ద్వారా మాట్లాడాడా? లేదా కళ ద్వారా మాట్లాడి ఎలా మాట్లాడుతూ వచ్చారు ప్రభు, నాకు కొంచెం చెప్పండి. బాప్తిస్మం తీసుకునే సహాయం చేస్తావా?" రా అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, "నువ్వే నా బాప్తిస్మానికి సాక్షి, నువ్వు రావాలంటున్నాడు ఆయన." నేనన్నాను, "నేను రానులే, మీ పేరెంట్స్‌ని తీసుకొని ఎళ్ళను." "లేదు సార్, మీరు రావాలంటే." "సరే, ఎలానో చెప్పండి" అని చెప్పేసి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు ఆయనకి ఇంతకుముందు కాలేజీకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా, ఉల్లాసంగా వచ్చేవాడంట. ఇక నేనొచ్చిన తర్వాత నన్ను చూసిన ప్రతిసారి ఆయనకి భయం బయలుదేరుతుందంట లోపల. అమ్మో! నేను చచ్చిపోతే నరకానికి పోతానేమో, అమ్మో! నేను చచ్చిపోతే నరకానికి పోతానని భయం బయలుదేరింది. ఆ భయంతో ఒకరోజు పడుకున్నప్పుడు అంతకు ముందు రాత్రి కలలో ఒక గుంపు వాక్యం బోధిస్తూ ఉంది. ఇంకొక గుంపు వాక్యాన్ని వ్యతిరేకిస్తుంది. మధ్యలో ఈయనున్నాడు. ఆ వాక్యం చెప్పే గుంపులోకెళ్ళాలని మనసు లాగుతుంది. మరొక వైపు మనసేమో ఈ వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళ గుంపులోకెళ్ళని అంటూ ఉంది. సడెన్‌గా ఆ కల అంతటితో ముగిసిపోయింది. ఆ భయంతోటి లేచాడు. ఇక నిద్రపోవట్లేదంట ఆ భయంతోటి. కాబట్టి ఇక ఆ రోజు ఉదయం వచ్చి, "నేను కంపల్సరీగా బాప్తిస్మం తీసుకోవాలి. నా వల్ల కావట్లేదు. నేను నిద్రపోలేకపోతున్నా. నాలో భయం బయలుదేరింది. నేను ప్రభువుకి లోబడాలనుకుంటున్నా. ప్రభువుని అంగీకరించాలనుకుంటున్నా" అని చెప్పేసి సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రభువారు ఆ వ్యక్తి సాక్ష్యం ద్వారా, ఆ పరిస్థితి ద్వారా నన్ను ఎంత బలపరిచారంటే, వర్క్ ప్లేస్‌లో మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటే, వర్క్ ప్లేస్‌లో మనం దేవునికి విధేయత చూపించాలన్న ప్రయత్నము పదే పదే చేస్తూ ఉంటే, వర్క్ ప్లేస్‌లో మన చుట్టూ ఉన్న పాపాన్ని మనం దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, తప్పకుండా నీ చుట్టూ ఉన్న వారిని ప్రభువు తన దగ్గరికి ఆకర్షిస్తాడు. ప్రభువు తన బిడ్డలను బలపరుస్తాడు. ఏదో ఒక సమయంలో వాళ్ళని ప్రభు రక్షించుకుంటాడు. రుజువులున్నాయి, ఆధారాలున్నాయి. యోహాన్ అంటాడు, "మేము కన్నులారా ఏది చూచామో, దేన్ని తాకి చూచినామో మా చేతులు దాన్నే చెప్తున్నాం" అన్నట్లుగా ఆధారాలున్నాయి. కాబట్టి విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవాలి వర్క్ ప్లేస్‌లో. నాకు బాగా గుర్తు, ఒకసారి నేను కాలేజ్ బస్‌లో వెళ్తూ ఉన్నా. లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు ఒక ఓల్డ్ లెక్చరర్, చాలా ఏజ్ ఉంటది ఆయనకి. 60, 70 వరకు కూడా ఉంటాయి ఆయనకి. 70 వరకు కూడా ఉంటాయి. ప్రైవేట్ కాలేజు. ఆ ప్రైవేట్ కాలేజీలో ఇచ్చే ఆ సాలరీస్ కూడా చాలా తక్కువ. ఆయన చాలా డిస్కరేజ్‌మెంట్‌లో ఉండేవాడు.
చాలా డిస్కరేజ్మెంట్లో ఉండేవాడు. ఒకరోజు నా పక్కన బస్సులో నా పక్కన నా సీట్‌లో కూర్చొని ఏమన్నాడంటే, చాలా ప్రశ్నలు అడిగాడు ఆయన. ఎక్కడ చదివారు? ఏం చేస్తున్నారు? అది ఇది అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, "మీరు ఇంక ఎంతకాలం పని చేస్తారు ఈ కాలేజీలో" అని అన్నాడు. నేను చెప్పాను, నాకు బాగా గుర్తు. "యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎంతకాలం ఉంచితే అంతకాలం పని చేస్తా" అన్నాను. అది ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా సూటిగా ఎళ్ళిపోయి, ఇక స్పెట్స్ తీసి ఏడుస్తున్నాడు. మెల్లగా, గట్టిగా కాదు. మెల్లగా ఏడుస్తున్నాడు. సార్ ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమన్నా ఏం తప్పు మాట్లాడినా? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులుంచితే అన్ని రోజులు ఉంటాయని చెప్పాను. దాంట్లో తప్పేముంది సార్? దానికి ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన బొట్టు అన్నీ పెట్టి హిందువులాగా కనిపిస్తున్నాడు. ఆయనకి ఆ మాటకి ఆయనకు గుర్తొచ్చిన స్టోరీ ఏంటంటే, ఆయన చిన్న వయసులో ఒక మంచి క్రిస్టియన్ ఫ్రెండ్ ఆయనకున్నాడు. ఇతడు సినిమా అన్నప్పుడల్లా అతడు చర్చ్ అనేవాడంట. ఇతడు సినిమా అన్నప్పుడల్లా అతడు చర్చ్ అనేవాడు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసొచ్చింది గదా! ఆయనేమో కోటీశ్వరుడయిపోయి ప్రశాంతంగా పిల్లా పాపలతోటి మంచి కోట్ల రూపాయలతోటి మంచి ఆత్మీయ జీవితంతో కూడా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏందంటే, ఆ చాలీ చాలని రూ. 1000 సాలరీ తోటి ఆ పిల్లలందరూ కామెంట్లు చేస్తుంటే, అల్లరి చేస్తుంటే, ఆయన జుట్టంతా ఊడిపోయినంత బాధతో జీవిస్తున్నాడు. కాబట్టి అది గుర్తొచ్చింది ఆయనకి. అది గుర్తొచ్చి ఏడుస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడనిపిస్తుందయ్యా నువ్వు మాట్లాడుతుంటే. మా ఫ్రెండ్ చెప్తుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. "నువ్వెళ్ళే చర్చికి నేనొస్తాను." "ఎక్కడికెళ్తావు మీరు చర్చికంటే?" "చికెన్ బడి ఈహోకెళ్తాను." వచ్చాడు మనతో పాటు. ఆరాధనంతా చూసాడు. వాక్యమంతా విన్నాడు. ఆ తర్వాత మేము ట్రాన్స్‌ఫర్ అయిపోయాం. ఆ తర్వాత కాంటాక్ట్‌లో లేడు గానీ, వర్క్ ప్లేస్‌లో మనము ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, వర్క్ ప్లేస్‌లో మనం ప్రభు మీద ఆధారపడుతూ ఉంటే, తప్పకుండా విశ్వాసం వలన మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా మనుషులు ప్రభు దగ్గరకొస్తారు. ప్రభు ఆకర్షిస్తాడు. ప్రభు వాళ్ళని చేర్చుకుంటాడు, చేరదీస్తాడు. మూడోదిగా సంఘ జీవితంలో విశ్వాసం బట్టి మనం నడుచుకోవాలని చూస్తూ ఉన్నాం. సంఘ జీవితంలో విశ్వాసం బట్టి మనం నడుచుకోవాలి. రూతు గ్రంథంలో ఒక మాట చూస్తాం. బోయజు రూతు అంటాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం. సంఘానికొచ్చే బిడల పట్ల ప్రతి ఒక్కరం గూడా ఎలా ఉండాలో మనకి రూతు గ్రంథంలో ఈ మాట ద్వారా మనకెంతో గ్రహింపవుతుంది. రూతు 2:12 12 వచనం చదువుకుందాం అందరం కలిసి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని ఆమెకు ఉత్తరమిచ్చెను. ప్రియులారా, సంఘంలో పైకి సంతోషంగా ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటారులే గానీ మనందరికి తెలుసు. మనందరం గూడా అనేకమైన సమస్యల్లో సంఘానికొస్తూ ఉంటాం. నువ్వు నేను ఎలా అయితే సమస్యలొచ్చామో, మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు గూడా సమస్యలతోటే, శోధనలతోటే, ఇబ్బందులతోటి, ఇరుకులతోటి, నెరవేరని ప్రార్థనలతోటి ప్రభు మీద ఆధారపడుతూ, సాగిస్తూ, బాధలతో వస్తారు. అలాంటి వారికి మనం ఏమని జెప్పాలి? విశ్వాసంతోటి ఆదరించే మాటలు, బలపరిచే మాటలు మనం చెప్పాలి అని దేవుని వాక్యం చేత బోధించబడుతున్నాం. చాలా సార్లు వెలిచూపుని బట్టి లోకానుసారంగా నీకు నచ్చింది, నీకు తోచింది, నువ్వు బుద్ధిహీనంగా నువ్వు మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను గూడా స్వయంగా విన్నాను. కాబట్టి వెలిచూపుని బట్టి మాట్లాడొద్దు సంఘంలో. బోయజు రూత్‌తో మాట్లాడినట్లుగా బిడ్డలను బలపరిచే మాటలు మనం మాట్లాడాలి. ఆదరించే మాటలు మనం మాట్లాడాలి. చాలా సార్లు నేను విన్నాను మన బ్రదర్స్, సిస్టర్స్ చెప్పేటప్పుడు. ఏమని చెప్తారో తెలుసా? "వి ఆర్ దేర్ ఫర్ యూ. వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. యూ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్. ఆర్ యూ కాల్ మీ అట్ ఎనీ టైమ్. వి వాంట్ టు విజిట్ యూ. ఆర్ యూ విజిట్ అస్." ఇటువంటి మాటలు మనం చెప్తూ ఉన్నప్పుడు విశ్వాసంతోటి ఎంత బలం తెచ్చుకుంటారంటే 1000 ఏనుగుల బలం తెచ్చుకుంటారు. నా కోసం ప్రార్థించే వాళ్ళున్నారా? నా కోసం ఆలోచించే వాళ్ళున్నారా? నా కోసం, నా కుటుంబం కోసం సమయం ఇచ్చే వాళ్ళున్నారా? లేదంటే నాకు సమయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మనుషులున్నారా? అని ఈ విధంగా ఎంతో ధైర్యం, ఎంతో బలం తెచ్చుకుంటారు అని మనం చెప్పబడుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనం మన యొక్క మనసులో ఉంచుకుందాం. వెలుచూపుని బట్టి మనం నడవొద్దు. విశ్వాసాన్ని బట్టి మనం నడవాలి. మనం వెలుచూపుని బట్టిగా నడిచినమంటే దేవుడు మనకిచ్చినవన్నీ పోగొట్టుకుంటాం ఏదో ఒక రోజున. కానీ విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకున్నామంటే దేవుడు అనుగ్రహించిన వాటిని మనం కాపాడుకుంటాం. సంఘ జీవితంలో కాపాడుకుంటావు, కుటుంబ జీవితంలో కాపాడుకుంటావు. నీ యొక్క వర్క్ ప్లేస్‌లో గూడా మంచి సాక్ష్యాన్ని నువ్వు చూపిస్తావు, కలిగి ఉంటావు అని వాక్యం ద్వారా మనం చెప్పబడుతున్నాం. ఈ యొక్క మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం ఒక నిమిషం పాటు. నిజముగా విశ్వాసిగా నువ్వు కనబడుతున్నావు గానీ,
నువ్వు విశ్వాసం వల్లనే నీ యొక్క మాటలు, నీ తలంపులు, నీ నిర్ణయాలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు ఉన్నాయా? నీతో 10 నిమిషాలు మాట్లాడితే నువ్వు వెలిచూపును బట్టి మాట్లాడే వ్యక్తివా? విశ్వాసాన్ని బట్టి మాట్లాడే వ్యక్తివా? తెలిసిపోతుందా? బాహ్యంగా కొన్ని మాటలు నువ్వు విశ్వాసంతో చెప్పినా, లోతుగా మాట్లాడినప్పుడు నువ్వు విశ్వాసం వలన నడుచుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఆయనకు శరీరంగా చెప్పబడుతున్న సంఘంలో, సత్యం గురించి ప్రకటించబడుతున్న స్థలంలో మనం గాని మనల్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడకపోతే ఈ భూమి మీద ఇంకే స్థలంలో మనం పశ్చాత్తాపడలేం, సరి చేసుకోలేం, మార్పు చెందలేం, ఆత్మీయంగా ఉన్నత మెట్లకు మనం వెళ్ళలేం. అనేక సార్లు వెలుచూపు వలన మాట్లాడే వ్యక్తిగా నువ్వు లేవా? అనేక సార్లు వెలుచూపు వలన నిర్ణయాలు తీసుకునే వ్యక్తివి నువ్వు కావా? అనేక సార్లు వెలుచూపు వలన నీ పరిస్థితులను చూసుకొని డిస్కరేజ్ అయ్యే ఇతరులను కూడా డిస్కరేజ్ చేస్తూ ఓ నెగిటివ్ టాకర్గా, స్పీకర్గా నువ్వు లేవా? నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకు తెలిసిన వాటిని బట్టి, నీ అనుభవాలను బట్టి మనుషుల్ని, దేవుని బిడ్డల్ని నిరుత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నావా? బలహీనపరిచే వ్యక్తిగా ఉన్నావా? పరీక్షించుకోవాలి. ఒకవేళ అదే నిజమైతే క్షమాపణ అడగాలి, కృపను పొందుకోవాలి, మార్పు చెందాలి అని ప్రభు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. వెలుచూపుని బట్టి నడుచుకోవద్దు, వెలుచూపుని బట్టి మాట్లాడొద్దు, వెలుచూపుని బట్టి నిర్ణయాలు చేయొద్దు అని మనం చెప్పబడుతూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏర్పరచుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. అయితే దావీదు విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్న సమస్తాన్ని రక్షించుకున్నాడు. దావీదు వంటి విశ్వాసం మనకి ఇవ్వమని ప్రభుని అడుగుదాం. ప్రేమమయుడైన తండ్రి, దయగలిగిన దేవా, మీరు ప్రేమించి రక్షించుకొని మీ రక్తంతో కడిగి మీరు సమకూర్చుకొని సంఘంగా ఏర్పాటు చేసిన ఈ బిడ్డలందరి నిమిత్తమై నీ పాసన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యం నీది, ఆత్మలు మీవి. ఏ పరిస్థితులు గుండా మేము మా కుటుంబాలు వెళ్తున్నాయి మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, వెలుచూపు వలన నడుచుకునే వారిగా, నడుచుకునే కుటుంబాలుగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. విశ్వాసం వల్ల నడుచుకునే వారిగా, నడుచుకునే కుటుంబాలుగా మమ్మల్ని ఉంచండి. ఆత్మీయంగా మేము ఏ స్థితిలో ఉన్నామో దాంతో సంతృప్తి చెందకుండా మరి ఉన్నతమైన మెట్టుకు మమ్మల్ని నడిపించండి. మరి లోతైన క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వారూప్యం మాకు దయచేయండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదిగే మనసును మాకు దయచేయండి. ప్రభువా, మాలో ఉన్న లోకానుసారమైన తెలివి, జ్ఞానం, బుద్ధి సమస్తం కొట్టివేయండి. దేవుని వాక్యానుసారమైన ఆజ్ఞలు, వాగ్దానాలు, మీ యొక్క క్రమము, మీ యొక్క నియమములు, మీకు ఏది ఇష్టమో వాటితో మా మనసులు నింపండి, హృదయాలు నింపండి, మా చెవులను నింపండి, మా కన్నులు నింపండి ప్రార్థిస్తున్నాం. దయని తండ్రి, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఈ సమయం వరకు మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధికే వందనాలు. ఇక్కడ నుంచి మేమందరం కూడా ప్రభువా మీ యొక్క ఆదరణను, బలమును, మాటలను మా హృదయంలో గట్టిగా పట్టుకుని వెళ్ళేవారిగా చేయమని వేడుకొంచున్నాం. రాబో రోజుల్లో మరింతగా ప్రభువా మేము విశ్వాసం వల్ల నడుచుకుంటూ, నిర్ణయాలు తీసుకుంటూ, ప్రణాళికలు వేస్తూ మీ నామాన్ని మహిమపరిచే వారిగా, మేము సంతోషపెట్టే వారిగా, మీరు మాకు అనుగ్రహించిన వాటన్నిటిని రక్షించుకునే వారిగా చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We thank God for His word. Let us be people who live by faith, not by sight. The life of faith holds great blessings. The life of sight will end in a tragedy one day or the other. Now to Him who is able to keep you from falling and to present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you.
God bless you.